హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ నవరాత్రి స్పెషల్ ఆయుర్వేదంలో చెప్పబడిన శాల్యాన్నం. కన్నడీకులు ప్రత్యేకంగా ఈ ప్రసాదాన్ని పండుగల రోజు తయారు చేసుకుంటారు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ బియ్యం సరిపడా వాటర్ని పోసి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటర్ని వంపేసుకోవాలి. చివరిగా బియ్యానికి సరిపడా వాటర్ని పోసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. ముందుగా కుక్కర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్, 2 గ్లాస్ ఆఫ్ మిల్క్, హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసి కుక్కర్ మూత మూసి 3 to 4 విజిల్స్ కొట్టియాలి. బియ్యాన్ని చిక్కటి పాలతో వేసి ఉడికిస్తేనే శాల్యాన్నం అసలు రుచి వస్తుంది. ఉడిపిలో ఈ ప్రసాదాన్ని ప్రత్యేకంగా కృష్ణాష్టమి రోజు చేసి కృష్ణునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి అన్నం ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్ బెల్లం, పావు గ్లాస్ వాటర్ని పోసి బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం ముక్కలను స్పాచులాతో నొక్కుతూ కరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగాక దించేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మంటని సిమ్లో పెట్టుకొని పాకాన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వలన నలకలేమైనా ఉంటే పడవు. మంటని సిమ్లో పెట్టుకోవడం వలన పాలు విరిగిపోవు. చూడండి శాల్యాన్నం ఎంత మంచి కలర్ వచ్చిందో. దీన్ని 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవాలి. పోపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అవ్వగానే బోడంబి పలుకులను వేసి నేతిలో వేయించుకోవాలి. ఇది మంచి కలర్ రాగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నేతిలో బాదం పలుకులను వేసి వేయించుకోవాలి. అది వేగగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నేతిలో ద్రాక్షని వేసి వేయించుకోవాలి. అది వేగగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నేతిలో 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసి వేయించుకొని దించేసుకోవాలి. నేతిలో వేయించుకున్న బోడంబి, ద్రాక్ష, ఎండు కొబ్బరిని శాల్యాన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే, కన్నడికులు ప్రత్యేకంగా పండుగ రోజు చేసుకునే రెసిపీ శాల్యాన్నం రెడీ. ఈ ప్రసాదాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఎక్కువ శ్రమపడకుండా తక్కువ టైంలో నవరాత్రుల్లో ఈ ప్రసాదాన్ని అమ్మవారికి చేసి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.